విచిత్ర పుష్పం 4వ భాగం. సేనాధిపతి గంభీరసింహుడు హుటాహుటిగా రాజభవనానికి వెళ్ళి దళనాయకుడు వీరసింహుడు చెప్పిన విషయాన్ని రాజుకు తెలియజేశాడు. ఆ సంగతి విన్న రాజు ప్రతాపవర్మ, ఏమిటి, రాకాసి మృగమా? చరిత్రకు అందని కాలంలో ఎప్పుడో ఉండేవని చెప్పుకునే రాకాసి మృగాలు ఈ కాలంలో ఉండటం అసంభవం. గ్రామాలకు గ్రామాలు నేలమట్టమైపోయి ప్రజలు ప్రాణభీతితో పారిపోతున్న మాట నిజమే కావచ్చు. అయితే ఆ బీభత్సానికి కారణం ఏదో రాకాసి మృగం అంటే నమ్మశక్యం కాకుండా ఉన్నది. ఇంతకు ఆ మృగాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. సైనికులు చెప్పిన విషయాన్ని దళనాయకుడు నీకు చెప్పాడు కాబట్టి వాళ్ల మాటలు ఎంతవరకు నిజమో ఆలోచించాలి అన్నాడు. నిజమే ప్రభు, దళనాయకుడు వీరసింహుడు నేలమట్టమైన గ్రామాలను చూశాడే తప్ప రాకాసి మృగాన్ని చూడలేదు. అయితే గ్రామాలకు గ్రామాలు అలా నాశనమైపోవటానికి మరే ప్రకృతి వైపరీత్యం జరగలేదని తెలుస్తూనే ఉన్నది. కాబట్టి ఆ రాకాసి మృగాన్ని చూశామని చెప్పే మన సైనికుల మాటలను ఆధారరహితం అని తోసివేయడానికి లేదని నాకనిపిస్తున్నది. తమరు అనుమతించారంటే ఈ రాత్రికి నేనే ఆ స్థలానికి స్వయంగా బయలుదేరి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని వస్తాను అన్నాడు సేనాధిపతి గంభీరసింహుడు వినయంగా. మంచిది, అలాగే వెళ్ళిరా. నువ్వు వచ్చేలోగా నేను రాజగురువును పిలిపించి ఏం చేయాలో ఆలోచిస్తాను. మునుముందు ఈ విషయంలో మనం రాజగురువు సలహాను పాటించడం శ్రేయస్కరం అన్నాడు రాజు. చిత్తం మహారాజా అని అక్కడి నుంచి బయలుదేరిన సేనాధిపతి శరణార్థులుగా వచ్చిన స్త్రీలు పిల్లలు తలదాచుకున్న రాజప్రసాదం పడవటి భాగానికి వెళ్ళాడు. సేనాధిపతిని చూడగానే అక్కడి కాపలాభటులు అతనికి గౌరవంగా నమస్కరించి, అంతా సక్రమంగా జరిగిపోతున్నది ప్రభు, ఇక్కడ సమస్యలేవీ లేవు. ఇక్కడి శరణార్థులను చూడటానికి మన యువరాణి గారు కూడా ఇప్పుడే వచ్చారు అని చెప్పారు. గంభీరసింహుడు గుర్రం దిగి 2 వైపులా పెద్ద పెద్ద రాతి స్తంభాలున్న విశాలమైన మండపంలోకి అడుగుపెట్టాడు. అప్పుడు పక్క గదిలో నుంచి మామూలు దుస్తులతో ఉన్న యువరాణి ప్రియంవద 2 చెలికత్తలతో వెలుపలికి వచ్చింది. సేనాధిపతిని చూడగానే ఆమె, ఇక్కడున్న వారికి ఆహార పానీయాలకు ఎటువంటి కొరత లేదు. పసిపిల్లలకు ఎటువంటి అనారోగ్యము కలగకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోమని ఆస్థాన వైద్యులకు చెప్పాను. పసిపిల్లల ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయకూడదు కదా అన్నది. చాలా సంతోషం యువరాణి. పసిపిల్లల క్షేమం పట్ల తమరు చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయమైనది. ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తతో వ్యవహరించడం అన్ని విధాలా మంచిది అన్నాడు సేనాధిపతి. ఇక్కడి స్త్రీలు సుఖంగానే ఉన్నారు కానీ తమ భర్తల మీద బెంగతో ఉన్నారు. కాబట్టి దూరంగా ఉన్న పురుషులు ఒకసారి వచ్చి వాళ్ల భార్యాబిడ్డలను చూసే ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది అన్నది యువరాణి. అలాగే యువరాణి, రేపు సాయంకాలానికి కొందరిని పంపే ఏర్పాటు చేస్తాను అని చెప్పి సేనాధిపతి అక్కడి నుంచి శరణార్థులున్న వేరొక శిబిరానికి బయలుదేరాడు. అంతలో దళనాయకుడు వీరసింహుడు ఎదురుపడి నమస్కరించి, ఈరోజు మరికొందరు సైనికులు గాయాలతో తిరిగి వచ్చారు. వారికి మన వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయినా వాళ్లకు ప్రాణభయం పట్టుకున్నది. హడలిపోయి ఎప్పుడు రాకాసి మృగం గురించి ఆలోచిస్తూనే పలవరిస్తూనే ఉన్నారు అన్నాడు. వాళ్ల మాటలే గనక నిజమైనట్టయితే మన రాజ్యం ఇప్పుడు భయంకరమైన ఆపద పాలవటం ఖాయం. కాబట్టి దానిని ఎదుర్కోవడానికి ఇతరుల సాయం కూడా కోరవలసి రావచ్చు. దేనికైనా ఆ రాకాసి మృగం గురించిన విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం అవసరం. అందువల్ల నేనే స్వయంగా మన రాజ్యం దక్షిణ ప్రాంతానికి వెళుతున్నాను. నువ్వు నాతో పాటు రావాలి. సాయంకాలానికల్లా సిద్ధం కావాలి అని ఆజ్ఞాపించాడు సేనాధిపతి. చిత్తం, సైనిక దళాన్ని కూడా మన వెంట తీసుకుని వెళదామా ప్రభు అని అడిగాడు దళనాయకుడు చాలా ఉత్సాహంగా. వద్దు, నీతో పాటు మరో 3 సైనికులు వస్తే చాలు. అయితే ఈ రాత్రి కాపలాకు వెళ్లవలసిన సైనిక దళాన్ని యథాప్రకారం వెళ్ళనివ్వు. మనం విడిగా వెళదాం. మన ప్రయాణ విషయం మరెవ్వరికీ తెలియకూడదు అన్నాడు సేనాధిపతి. ఆ రోజు మధ్యాహ్నం సేనాధిపతి, దళనాయకుడు మరి 3 సైనికుల గుర్రాల మీద మాణిక్యపురి దక్షిణ
సరిహద్దులకు బయలుదేరారు. సాయంకాలానికి సముద్ర తీరం చేరుకున్నారు. అక్కడి గ్రామాలన్నీ నేలమట్టమైపోయి చెట్టు చేమలు కూడా నాశనమైపోయి కనిపించాయి. నిర్మానుష్యంగా ఉన్న గ్రామాలకు కాపలా కాస్తున్న భటులు వాళ్లకు ఎదురుపడి నమస్కరించారు. సేనాధిపతి దళనాయకుడు వాళ్లను దాటుకుని వెళ్లి సముద్ర తీరంలోని ఇసుక మీద అడుగుజాడలేవైనా కనిపిస్తాయేమోనని జాగ్రత్తగా పరిశీలించసాగారు. ఒకచోట దేనినో నేల మీద లాక్కుని వెళ్ళినట్టు సమాంతరంగా 2 విశాలమైన చారలు కనిపించాయి. ఆ చారలు సముద్ర జలం దగ్గరి నుంచి ఆరంభమై ఉత్తర దిశగా చాలా దూరం వరకు కనిపించాయి. ఆ చారల మధ్య అక్కడక్కడా కొన్ని ఖాళీలు కనిపించాయి. సముద్రం నీటికి సమీపంలో తడిగా ఉన్న ఇసుక మీద ఆ చారలకు బదులు 2 పెద్ద పాదాల గుర్తులు కనిపించడంతో దళనాయకుడు వాటిని సేనాధిపతికి చూపుతూ సముద్రంలో నుంచి ఏదో పెద్ద ప్రాణి బయటికి వచ్చిందనడంలో ఇసువంత సందేహం కూడా లేదు ప్రభు అన్నాడు. అవును, సముద్రం నుంచి వచ్చిన ఆ వింత ప్రాణి మళ్ళీ సముద్రం లోపలికే చేరి ఉండాలి. ఈ చారలు ఉత్తర దిశగా మాత్రమే వెళ్లడం గమనించావా అని అడిగాడు సేనాధిపతి. నిజమే ప్రభు అంటూ దళనాయకుడు మరేవైనా గుర్తులు కనిపిస్తాయేమోనని సముద్ర తీరమంతా జాగ్రత్తగా పరిశీలించి చూడసాగాడు. కొంతసేపటికి చీకటి పడింది. ఆ తరువాత ఏదీ స్పష్టంగా కనిపించలేదు. ఆ రాత్రి వాళ్లు కాపలా ఉన్న భటులకు కొద్ది దూరంలో గడపాలని నిశ్చయించారు. ఆ సంగతి కాపలా ఉన్న భటులకు కూడా తెలియదు. అర్ధరాత్రి దాటింది. ఒకవైపున సముద్రం, మరొక వైపున విశాలమైన ఇసుక మైదానం. ఆకాశంలో అక్కడక్కడా మెరుస్తున్న చుక్కలు తప్ప మరేదీ కనిపించడం లేదు. 4వ జాము ఆరంభం కాగానే సేనాధిపతికి ఉత్తర దిశలో చీకటి కొండలా ఏదో ఒక ఆకారం కదలడం కనిపించింది. అది క్రమంగా తమకేసి రావడం అతడు గమనించి దళనాయకుడికి చూపాడు. అది మెల్లగా కదులుతూ ముందుకు వస్తున్నది. అటూ ఇటూ కదులుతున్న దాని తల ఎత్తైన చెట్లకు పైన కనిపించింది. అది ఇంకా ముందుకు రావడంతో దాని భీకరమైన రూపం మరింత స్పష్టంగా కనిపించింది. అయితే అది ఏమాత్రం శబ్దం చేయటం లేదు. తాడి చెట్ల వంటి కాళ్ళు, కొండ చిలువల వంటి చేతులు గల అతి భీకరమైన ఆ రాకాసి మృగం రూపం సేనాధిపతికి సైతం మనస్సులో భయం పుట్టించింది. సేనాధిపతి దళనాయకుడు ఆ రాకాసి మృగం మార్గానికి అడ్డుపడకుండా ఎంతో జాగ్రత్తగా పక్కకు తప్పుకున్నారు. అదృష్టవశాత్తు వారి వెంట వచ్చిన సైనికులు కూడా దాని పాదాల కింద పడకుండా తప్పించుకున్నారు. తూర్పు దిక్కున అరుణరేఖలు ఉదయిస్తూ ఉండగా ఆ రాకాసి మృగం సముద్రంలోకి దిగి అలాగే లోపలికి వెళ్ళిపోయింది. సేనాధిపతికి నడుస్తున్న పర్వతంలాగా ఉన్న ఆ రాకాసి మృగాన్ని చూస్తూ ఉంటే మానవ మాతృలెవరూ దానిని ఎదుర్కోలేరనిపించింది. భయంకరమైన ఆ వింత ప్రాణి ఏ అర్ధరాత్రి సమయంలోనూ సముద్రం నుంచి వెలుపలికి వచ్చి ఉత్తర దిశగా వెళ్ళి సూర్యోదయం కల్లా వెనుతిరిగి సముద్రం చేరుతుందన్న విషయం అయితే రూఢి అయ్యింది. దానినెవరూ ఎదుర్కోలేరు. కాబట్టి తమ వెంట వచ్చిన 3 సైనికులను రాజధానికి తిరిగి వెళ్లమని సేనాధిపతి ఆజ్ఞాపించాడు. కాపలా కాయడానికి అక్కడికి అంతకుముందు వచ్చిన సైనికుల జాడ కనిపించడం లేదు. వాళ్ళు రాత్రి వచ్చిన ఆ రాకాసి మృగం పాదాల కింద పడి ప్రాణాలు కోల్పోయి ఉంటారని సేనాధిపతి గ్రహించాడు. ఆ రాకాసి మృగాన్ని ఎదుర్కొని మన ప్రాణాలను, సైనికుల ప్రాణాలను పోగొట్టుకోవడం వివేకం కాదు ప్రభు. అంతకన్నా ఆ రాకాసి మృగం మన రాజ్యంలోకి చొరబడి నాశనం చేయకుండా జాగ్రత్త పడడం క్షేమం అనుకుంటాను అన్నాడు దళనాయకుడు. నిజమే, అది మన రాజ్యంలో అడుగుపెట్టకుండా చేసే పథకం ఏదో ఆలోచించాలి. వీలైతే దానిని హతమార్చే ఉపాయం కూడా ఆలోచించాలి. మనం ఇప్పుడే రాజధానికి వెళ్ళి రాజుగారితో విషయం చెప్పాలి. ఈ రాత్రికి మన భటులనెవ్వరినీ కాపలాకు పంపవద్దు. రేపు తెల్లవారాక నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చి ఆ రాకాసి మృగం అడుగుజాడలు మరెక్కడైనా కనిపిస్తాయేమో చూసిరా అంటూ
సేనాధిపతి గుర్రం మీదికి ఎక్కాడు. మరొక గుర్రం మీద దళనాయకుడు బయలుదేరాడు. ఇద్దరూ శరవేగంతో రాజధాని నగరం చేరుకున్నారు. సేనాధిపతి రాజప్రాసాదం చేరేసరికి అక్కడ రాజు ప్రతాపవర్మ రాజగురువు గౌరీనాథుడితో ఏదో తీవ్రంగా చర్చిస్తున్నాడు. ఆయన సేనాధిపతిని చూడగానే ఆ వింత ప్రాణిని చూశావా అని అడిగాడు చాలా ఆదుర్దాగా. చూశాను ప్రభు, సైనికుల మాటలలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అది తప్పక రాకాసి మృగమే అంటూ సేనాధిపతి తాను దక్షిణ సముద్ర తీరంలో చూసిన దృశ్యాన్ని వివరించి, ఆ రాకాసి మృగం అర్ధరాత్రి సమయంలో సముద్రం నుంచి వెలుపలికి వచ్చి తిన్నగా ఉత్తర దిశకు వెళ్ళి తెల్లవారేలోగా మళ్లీ సముద్రంలోకి చేరుతున్నది. అతి భీకరమైన ఆ రాకాసి మృగాన్ని చంపగల శక్తివంతులు మనలో ఎవరూ లేరు అన్నాడు. ఆ మాటలు విని రాజు మౌనంగా ఆలోచించసాగాడు. అప్పుడు రాజగురువు, మహారాజా, పూజారి కులశ్రేష్ఠుడి శాపానికి గురైన చంద్రకేతు ఈ రాకాసి మృగం రూపంలో తిరుగుతున్నాడేమో అన్న అనుమానం నాకు కలుగుతున్నది. ఎందుకంటే చాలా అరుదుగా పూచే శతాబ్దిక ఇప్పుడు మన రాజ్యానికి ఉత్తర దిశలో పూచి ఉన్నది. ఆ విచిత్ర పుష్పం కోసమే రాకాసి మృగం రూపంలో ఉన్న చంద్రకేతు అక్కడికి ఆకర్షింపబడుతున్నాడని నాకు అనిపిస్తున్నది. కాబట్టి ప్రస్తుతం ఆ శతాబ్దిక పుష్పాలే మనల్ని కాపాడాలి అన్నాడు. మనకు అరిష్టదాయకాలని తమరు సెలవిచ్చిన ఆ విచిత్ర పుష్పాలే ఇప్పుడు మనల్ని ఈ ఆపద నుంచి కాపాడగలవా? అదెలా సంభవం గురుదేవా అన్నాడు రాజు ఆశ్చర్యంగా. పూజారి శాపానికి గురై ఈ భూమి మీద చోటు లేకుండా పోయిన చంద్రకేతును ప్రస్తుతం ఆ విచిత్ర పుష్పాలే మాణిక్యపురికి ఆకర్షిస్తున్నాయి. ఆ విచిత్ర పుష్పాలను మనం ఆ రాకాసి మృగం అంటే చంద్రకేతు ఉంటున్న సముద్ర మధ్యానికే చేర్చామంటే ఆ నరరూప రాక్షసుడు ఇటువైపు వచ్చే అపాయం తప్పుతుంది కదా. అయితే ఆ సాహస కృత్యం చేయగల సమర్థులైన వీరులెవరో చూడాలి అన్నాడు రాజగురువు. ఆ మాటలతో రాజుకు శృంగమాయి కొండలలో నివసించిన ఉత్తుంగ జాతి ప్రజలు గుర్తుకు వచ్చారు. వసంతోత్సవాలకు వచ్చి వివిధ పోటీలలో గెలుపొందిన ఉత్తుంగుడనే యువకుడు, అతడి మిత్రులు తనను అక్కడికి ఆహ్వానించిన విషయం రాజు మనసులో మెదిలింది. ఆ విచిత్ర పుష్పాలను యువరానికి కానుకగా ఇచ్చింది ఉత్తుంగుడే కాబట్టి అతన్ని ఈ విషయంలో ఉపయోగించుకోవటం ఒక్కటే రాజుకు తరుణోపాయంగా తోచింది. కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి ఆయన తల పంకించి సేనాధిపతి కేసి చూసి తిరిగి, నేను మన రాజ్యరక్షణ కోసం రేపే శృంగమాయి కొండలకు బయలుదేరుతున్నాను. నా వెంట దళనాయకుడు వీరసింహుడు ఒకడు వస్తే చాలు. అతడు ఇంతకు పూర్వమే ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్ళి వచ్చాడు. మేము తిరిగి వచ్చే వరకు ఇక్కడి శరణార్థులకు ఎటువంటి కొరత లేకుండా చూసుకోవటం నీ బాధ్యత అని రాజగురువు కేసి తిరిగి, నా ప్రయాణం విజయవంతం కావాలని ఆశీర్వదించండి గురుదేవా అని నమస్కరించాడు. ప్రజలను రక్షించడానికి చక్కని నిర్ణయం తీసుకున్నావు నాయనా. రాజ్య రక్షణ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడే సాహసవీరులు ఉత్తుంగజాతి ప్రజలు. నీకు తప్పక విజయం సిద్ధిస్తుంది. లైరంబీ మాత నీకు తోడుగా ఉండి నిన్ను నీ ప్రజలను రక్షించుగాక అని ఆశీర్వదించాడు రాజగురువు.